వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధలో ఏకాదశ స్కంధానికి స్వాగతం. శ్రీరామ సీతాపతే రామ రఘురామ రావణాంతక రామ రాక్షస విరామ సకల సురసేవిత పదయుగళ శ్రీరామ అఖిల లోకారాధ్య అనఘ శ్రీరామ. వ్యాస భగవానునకు వందనం వనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞ చేపలుకు భాగవత సుధయందు సుజ్ఞానప్రదముదేకాదశ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌనైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. పరమ పవిత్రమైన శ్రీమద్ భాగవత గ్రంథంలోని ఏకాదశ స్కంధంలో విశేషాలని తెలుసుకుంటూ ఉన్నాము. ఏకాదశ స్కంధాన్ని పెద్దలు ముక్తిలీలగా వర్ణించారు. ఇది జ్ఞానభరితం. నారద ధర్మజ సంవాదంగా వసుదేవుడికి నారద మహర్షి చెప్తున్నటువంటి విదేహ ఋషభ సంవాదంగా ఎన్నో ధర్మ సూక్ష్మమైన విషయాలు మనం గత భాగంలో తెలుసుకున్నాము. ఆ పైన బ్రహ్మాది దేవతలు మునివరులు ద్వారకకు వచ్చిరట కృష్ణు దర్శించుటకు. పేదవేద్యుండైన విష్ణువును వినుతించి వైకుంఠపురమునకు వేంచేయ ప్రార్థింప. ఇంకా తర్వాత ఏం జరిగింది అని చెప్తున్నారు శుకమహర్షి. అంటే బ్రహ్మాది దేవతలు, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, ఇంద్రుడు, మిగతా దేవతగణాలంతా కూడా కలిసి ద్వారకకి వచ్చారట ఆ వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్మని శ్రీమన్నారాయణుని దర్శించడానికి. దర్శించి ప్రార్థించారు, స్వామి నీవు కృష్ణావతారం ధరించి చేయవలసిన కార్యాలన్నింటినీ కూడా నిర్వర్తించావు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పూర్తిగా నిర్వహించావు. ధర్మ సంస్థాపన మనరించావు. ఇంకా వైకుంఠానికి వేంచేయవలసిందని అందరూ కూడా ప్రార్థించారట. ఎన్ని అవతారాలు ధరించి ఆ కృష్ణావతారంలోనే ఎన్ని లీలల్ని చూపి స్వామి దుష్ట శిక్షణ చేశారో అవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి అన్నిటినీ స్మరించుకున్నారట ఆ దేవతా గణమంతా కూడా. దేవతల విన్నపాన్ని ఆలించిన వారే స్వామి హరి తెలిపే వారెలకు యాదవుల నడతునని భూభారమును బాపి వేగమే వత్తునని దేవతల వీడ్కొలిపి యాదవులతో తెలిపే ద్వారకను వీడి ప్రభాసమునకేగుమని. ఇంకా శ్రీహరి నారాయణుడు స్వామి వారికి తెలియజేశాడు దేవతలకి, ఇంకా అన్ని కార్యాలు పూర్తయ్యాయి, యదుకులాల్ని అణచటమే ఉన్నది కనుక యాదవ బలాల్ని కూడా రూపుమాపి త్వరలోనే వైకుంఠానికి వస్తాను, మీరు వెళ్ళవలసింది అని వారిని వీడ్కొలిపి పంపించి యాదవులందరినీ పిలిచి చెప్పారట, స్వామి ద్వారకని వదిలి వెళ్ళండి, ప్రభాస తీర్థానికి వెళ్ళండి మీరంతాను అని చెప్పారట స్వామి. నారాయణుని మాట నాలించి యాదవులు బంధువులతో బలగములతో ఏగిరి ప్రభాసమునకు. అదిగాంచి ఉద్ధవుడు హరిసఖుడు విజ్ఞాని హరిజేరి ప్రార్థించి పలికె దీనమ్ముగా. అందరినీ కూడా ప్రభాస తీర్థానికి వెళ్ళిపోమని చెప్పారు స్వామి. శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశాన్ని పాటించిన వారే యాదవులంతా కూడా తరలి వెళ్ళారు. ద్వారకను వీడి కృష్ణ పరమాత్మ ఆజ్ఞ ప్రకారం ప్రభాస తీర్థానికి వెళ్ళారు. శ్రీహరికి ఇష్ట సఖుడు, చిన్ననాటి నుంచి మిత్రుడు అయినటువంటి ఉద్ధవుడు స్వామిని చేరి దీనంగా ప్రార్థించాడు. మాధవా నిను బాసి ఎట్లు మనగలుగుదుము, నిన్నటుల మరచదము అని పలుక హరి తెలిపే. ఉద్ధవా దేవతల ప్రార్థనము నాలించి భూభారమణచితిని యదు జాతి నశించు. నేటికేడవనాడు సాగరుడు ద్వారకను ముంచివేయును అంత కలియుగము ప్రాప్తించు. కలిలోన మానవులు ధర్మమును వదలెదరు కనుక బంధములన్నీ వీడినను భావించు. ఉద్ధవ,
దేవతల కోరిక ప్రకారం కృష్ణావతారాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చాను. భూభారం అంతా అణిచాను. ఇంకా యదుజాతి కూడా నశించిపోతుంది. ఈనాటి నుండి 7వ రోజున సముద్రుడు ద్వారకా నగరాన్ని సంపూర్ణంగా ముంచివేస్తాడు. అంత కలియుగం ప్రవేశిస్తుంది. కలిలో మానవులలో ధర్మం ఉండదు. కలి అంతా కూడా పాపాల నిలయంగా ఉంటుంది. అటువంటి చోట బంధాలు బాధ్యతలతో నీవు ఇంకా ఉండవద్దు. ఈ బంధాలన్నీ వదిలి నన్ను మాత్రమే భావించు అని చెప్పారట పరమాత్మ ఉద్ధవుడితో. అనుచు హరి పలుకగా ఉద్ధవుడు వినయముగా అడిగే మాధవుని పరవాసుదేవుని హరిని సంసార సాగరము నెట్లు దాటగవలయు కైవల్యమే రీతి కలుగునో తెలుపుమని. స్వామి, ఈ సంసార సాగరాన్ని తరించటానికి మార్గమేది? ఈ కలియుగంలో ఈ సంసారాన్ని ఎలా తరించాలి, కైవల్యాన్ని ఎలా పొందాలి తెలియజేయవలసిందని ప్రార్థించాడు ఉద్ధవుడు వినయంగా. అంత కరుణామయుడు హరి పలికె ప్రీతితో తనకు ప్రియ సేవకుండైన ఉద్ధవునితో ఆత్మకు ఆత్మయే గురువుగా వర్తించు చెడు మార్గముల ఓక హరిపదము చేరుమని. అదిగాక సృష్టిలో గల జీవకోటిలో అన్నింట మిన్నయై ఉండు మానవ జన్మ నరులలో ఉత్తములు నన్ను ధ్యానించెదరు పరమ పురుషునిగా భావించెదరు యోగులు. ఉద్ధవ, ఆత్మకు ఆత్మయే గురువు అని తెలుసుకో. సర్వాంతర్యామి అయిన పరమాత్ముడు ప్రతి జీవి హృదయంలోనూ ఉన్నాడని తెలుసుకొని ఆ అంతర్యామి అయినటువంటి పరమాత్మను గుర్తించి గురువుగా భావించి ముక్తిని అందటమే ఈ కలియుగంలో మార్గము. చెడు మార్గాల పోక కలి ప్రభావానికి లోనుగాక హరిపదాన్ని చేరుకోవయ్యా, నా ధ్యానంతో ఉండమని చెప్పారు స్వామి. అని పల్లికి శ్రీకృష్ణుడు ఉద్ధవునితో తెలిపే అవధూత యదురాజ సంవాదమంతటిని 24 గురువుల వలన తానెరిగిన జ్ఞానమను అవధూత పలుకులను. ఇంకా ఇక్కడ అవధూత యదు సంవాదం అనే ఒక సన్నివేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవుడికి బోధించారు. ఏమిటి అది అంటే, యదుకులానికి మూల పురుషుడైనట్టి యదువు ఆ మహారాజుకి ఒక అవధూతకి జరిగిన సంవాదం అది. అవధూత జడుని వలె ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తించి ఆ యదు మహారాజు ఆయన్ని ధర్మం గురించి అడగగా వారి సంభాషణని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడితో తెలియజేస్తాడు. ఈ ప్రకృతిలో సర్వ ప్రాణి కోటి నుంచి కూడా నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నవి రాజా. అందులో 24 గురువుల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ధర వలన ఓరిమిని పరులకుపకారమును వాయువు వలన పరహితము సంతృప్తియు ఆకాశము వలన హరి వ్యాపకత్వమును జలము వలనను శౌచ పావనత్వములను. ఈ భూమి వల్ల నేను ఓర్పు నేర్చుకున్నానయ్యా. పరోపకార గుణాన్ని, ఓర్పును నేర్చుకున్నాను భూమి వల్ల. వాయువు వల్ల పరహితము, ఇతరులకు మంచి కలుగజేయటాన్ని, సంతృప్తిని వాయువుతో నేర్చుకున్నాను. ఆకాశం వల్ల శ్రీహరి సర్వవ్యాపకుడు అనే విషయాన్ని ఆకాశపు వ్యాపకత్వం వల్ల నేర్చుకున్నాను. నీరు వల్ల శుచి పావనత్వము లభిస్తుంది. ఆ విధంగా జలం నుంచి నేర్చుకున్నాను. సర్వభక్షకుడైన అగ్నిచే ఆ గుణము శశి వలన హెచ్చు తగ్గులలో సమత్వమును సూర్యుని వలన సర్వుల యందు సమతను పావురము వలన సంసార త్యాగ గుణము. సర్వభక్షకుడైనటువంటి అగ్ని చేత ఆ గుణాన్ని నేర్చుకున్నాను. సర్వము స్వీకరించడంలో హెచ్చు తగ్గులు ఉండరాదని. శశి వలన హెచ్చు తగ్గులలో సమత్వమును. చంద్రుడి వల్ల హెచ్చినప్పుడు పెరిగినప్పుడు మనం ఏ విధంగా ఉన్నా కూడా వాటి యందు సమతాభావంతో ఉండగలగడం హెచ్చు తగ్గుల్లో సమత్వాన్ని. సూర్యుడి వల్ల సర్వుల యందు సమతను. సూర్యభగవానుడు తన ప్రకాశాన్ని, వెలుగును తన సర్వ ప్రాణి కోటికి ఎటువంటి వివక్ష లేకుండా ఎలా పంచుతున్నాడో ఆ సమత్వాన్ని నేర్చుకున్నాను. పావురం నుంచి ఏం నేర్చుకున్నాను అంటే, పావురము తన ఆడు పావురము, దాని పిల్లలు అంతా కలిసి ఒకరి కోసం ఒకరు పరితపించి అందరూ బోయవాడి వలలో చిక్కుకోవటం అనే దృశ్యాన్ని చూసిన తర్వాత సంసారాన్ని త్యాగం చేయవలసిన గుణాన్ని పావురం నుంచి తెలుసుకున్నాను. ఇంకా అజగరము వలన కలిగిన దానితో తృప్తి, సాగరము వలన
ఉత్సాహ గాంభీర్యములు శలభంబు వలన శక్తిని ఎరిగి మెలగుటయు భృంగంబు చేసార సంగ్రహణ ధర్మమును. అజగరము కొండ చిలువ వల్ల ఉన్నదానితో తృప్తి పడటము, సాగరము సముద్రం వల్ల ఉత్సాహం ఎలా ఉండాలో, గాంభీర్యం ఎలా ఉండాలో, ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉంటుంది కెరటాలతో, మధ్య భాగంలోకి వెళ్ళేప్పటికీ అత్యంత గంభీరంగా ఉంటుంది. ఆ విధమైన గాంభీర్యాన్ని శలభము వల్ల తన శక్తి మేరకు మాత్రమే ప్రవర్తిల్లాలి అనే ఒక విషయాన్ని తెలుసుకున్నాను. భృంగము తుమ్మెద చేత తుమ్మెద పువ్వు అందలి మకరందాన్ని గ్రోలి ఏ విధంగా సార సంగ్రహం చేస్తుందో ఆ విధంగా సారాన్ని గ్రహించటాన్ని తుమ్మెద నుంచి నేర్చుకున్నాను. కరివలన కామినుల యందు వై ముఖ్యము తేనెటీగచే కూడబెట్టుటకు గల ఫలము హరిణమ్ము వలన విచారించు తత్వమును జలచరము చేజిమ్మ చాపల్య తత్వమును. స్పర్శ సుఖాన్ని కోరి ఏనుగు ఆడ ఏనుగుని చూచి దానికోసమని పరిగెత్తి ఆ గుట్టలో పడి తన జీవితాన్ని ధ్వంసం చేసుకుంటుంది. తేనెటీగచె కూడబెట్టుటకు ఫలము. మనం ధనం రూపాయి రూపాయి సంపాదించి కూడబెడతాము. ఆ తేనెటీగ ఆ పువ్వులో చేరి మకరందాన్ని సేకరించి తేనెపట్టు తయారు చేస్తుంది. అదేమైనా అనుభవిస్తుందా అంటే ఆ తేనెటీగల్ని పారద్రోలి వాటిని నాశనమనర్చి తేనెపట్టుని గ్రహిస్తారు ఎవరో ఒకరు. వేటగాడి నాదానికి వశురాలైపోయి జింక వలలో చిక్కుకుంటుంది. అదేవిధంగా చేప గాలానికి ఉన్న ఎరకి ఆశకి లోబడి జీవచాపల్యానికి లోబడి గాలానికి చిక్కుకొని మరణిస్తుంది. ఇంకా ఈ ఈ పాఠాలని వాటి వల్ల నేర్చుకున్నాను. ఇటువంటి పంచేంద్రియాల కూడా ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాతులకు లొంగిపోయి ఏ విధంగా జీవితాన్ని నాశనం చేసుకోకూడదో నేర్చుకున్నాను. ముంగిస వలన దొరికిన దానితో తృప్తి లకుముకి వలన విషయములపై విరక్తి బాలుని వలన ఏ చింత లేకుండుటయు కన్నియ వలన సంగమత్యాగమనుదాని శరము చేసెడి వాని వలన ఏకాగ్రతను సర్పంబు వలన పరవాస గృహనుగుణము సాలీడు వలన సంసార బంధంబులను భ్రమరంబు వలన సారూప్య జ్ఞానమును. ఇంకా ఎన్నింటి నుంచో బాణం తయారు చేసేవాడి వల్ల వాడి ఏకాగ్రత ఎలా ఉండాలో తెలుసుకున్నాను. వాడు దీక్షగా బాణాన్ని నూరుతూ పదును పెడుతూ ఉంటాడు. ఆ రాచవీధిలో వాడు అలా చేస్తూ ఉంటే రాజుగారు వెళ్ళిన విషయం కూడా గ్రహించనంతగా వాడు మెలకువతోనే ఉన్నాడు, తెలివి కలిగి ఉన్నాడు. కానీ వాడి పని అందున్న ఏకాగ్రతతో వాడు ఏ విధంగా అయితే అన్ని విషయాల్ని గమనించలేడో ధ్యానంలో ఆ విధంగా యోగి వలె భగవంతుడి పాదపద్మాల పట్ల నిలిపి ఉంచాలి ఏకాగ్రత అనే విషయాన్ని తెలుసుకున్నాను. ఇంకా సాలీడు వలన సంసార బంధం. సాలీడు ఏ విధంగా అయితే తనలో నుంచే దారాన్ని తీసి గూడుని నిర్మిస్తుందో ఆ విధంగా సర్వము పరమాత్మలో నుంచే ఈ సృష్టి అంతా ఉద్భవించిందని కూడా ఇది స్థితికారకుడు, లయకారకుడు, సృష్టికారకుడు మొత్తము ఆయనే అనే విషయాన్ని తెలుసుకున్నాను. భ్రమరంబు వలన సారు. ఒక భ్రమరం ఒక చిన్న పురుగును తీసుకువచ్చి ఆ గూట్లో పెట్టి దాని చుట్టూ జుమ్మని జుంకారం చేస్తూ తిరిగితే చివరికి ఆ కీటకం కూడా తుమ్మెద అయిపోతుందని మనకు పెద్దలు చెబుతారు. స్వామి శ్రీకృష్ణ స్వామి స్వయంగా తద్రూపంగా అవతారంగా ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే ఇద్దరుటండి. ఒకరు ఉద్ధవుడు, రెండు శుకులవారట. ఉద్ధవులు శ్రీశుకులు స్వామి సారూప్యం ఏమిటి అని ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకు అంటే నిరంతరము స్వామిని చూసి స్వామి సన్నిధిలో గడిపి స్వామితో బాల్యం నుంచి చివరి వరకు కూడా స్వామి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించి ఆయన సాకార రూపాన్ని భావించి ఉద్ధవుడు శ్రీకృష్ణుడితో సారూప్యాన్ని సాధించారట. భాగవతాన్ని పలకటము, భాగవతాన్ని చెప్పడము, భాగవతాన్ని శ్రవణం చేయటము అనే భాగవత స్మరణతో శ్రీశుకుల వారు కూడా అటువంటి పరమాత్మ రూపాన్ని పొందారట అని మనకు పెద్దలు చెబుతారు. ఆ విధంగా భ్రమరం వలన సారూప్యాన్ని జ్ఞానాన్ని గ్రహించాను అని ఆ అవధూత యదుమహారాజుకు తెలియజేశారు. భ్రమరంబు వలన సారూప్య జ్ఞానమును ఎరిగి తినని యోగి యదురాజునకు తెలిపే అని పలికి కృష్ణుడుద్ధవుని కింకను తెలిపే భాగవత ధర్మమును ధ్యాన స్వరూపమును వర్ణ ధర్మంబులను విష్ణుతత్వంబును. ఇంకా
శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి ఇంకా తెలియజేస్తున్నారు భాగవత ధర్మాన్ని, ధ్యాన స్వరూపాన్ని, ఇంకా వర్ణ ధర్మాలని కూడా చెప్తున్నారు ఆయన. విష్ణు తత్వం ఎటువంటిది, సర్వాంతర్యామి అయిన ఆ ప్రభు పరమాత్మ తత్వం ఏ విధమైనది అనేది కూడా తెలియజేశారు కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి. మొదలైన పలు ధర్మ సూక్ష్మంబులను తెలిపి ఆనతిచ్చను బదరికాశ్రమము చేరుమని, బదరికాశ్రమములో సాంఖ్యయోగము పూని కలియుగము కడదాక నిలచియుండెదవని. ఇంకా ఈ అనేక రకాలైన ధర్మ సూక్ష్మాలను తెలియజేసి శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఆనతిచ్చారు. నీవు ఇక్కడి నుంచి, ఈ ద్వారక 7 రోజుల్లో మునిగిపోతుంది సముద్రంలో కనుక నీవు ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళు. ఈ కలికి దూరంగా ఆ బదరికాశ్రమం అంతా కూడా తపోధనులకు, తపో ఎంతో మునులకు, వేదవేత్తలకు, బ్రహ్మవేత్తలకు నిలయమైన భూమి ఆ బదరికాశ్రమం. అక్కడ నరనారాయణులు తపస్సు నరించిన పవిత్ర భూమి అది. నువ్వు ఆ బదరికాశ్రమానికి వెళ్ళి సాంఖ్యయోగాన్ని పూని కలియుగం చివరి వరకు నీవు బదరికాశ్రమంలో నిలిచి ఉంటావు అని చెప్పారు స్వామి. ఈ రీతి శుకయోగి తెలుపగా వినిరాజు ముని చంద్ర శ్రీకృష్ణ గాథలద్భుతములవు అటుపైని ఏమేమి జరిగెనో తెలుపమని అడుగగా శ్రీశుకుడు తెలిపెని విధముగా. వింటున్న శుకయోగేంద్రుల వారు ఎంతో ఆనందాశ్చర్యాలతో, ఆహా, శ్రీకృష్ణుని పరమాత్ముని గాథలు ఎంత అద్భుతాలు కదా స్వామి, ఎన్నో తెలియజేశారు. ఇంకా ఆ తర్వాత ఏమేం జరిగిందో కూడా దయచేసి తెలియజేయవలసిందని ప్రార్థిస్తున్న పరీక్షణ్ మహారాజుతో శుకయోగేంద్రుల వారు తెలుపుతున్నారు. కృష్ణ బలరాముల ద్వారకను వీడగా మునిశాపవశముగా యాదవులు మత్తులై తమలోన తాము కలహించుకొని చంపుకొని యదువంశమును నాశమునరించుకొనిరంట. ఇంకా కృష్ణ బలరాములిద్దరూ కూడా ద్వారకని వదిలేరు. ఎప్పుడైతే వాళ్ళు వదిలారో మునులు శపించారు కదా, ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ముసలం ఒకటి పుడుతుందని, ఆ ముసలం వల్లనే ఎదుకులను నశిస్తుందని నారదాది మహర్షులు శపించారు కదా గోపబాలకులతో. ఆ శాప ప్రభావం వల్ల సురాపానం చేసి యాదవులంతా కూడా మత్తులై ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకొని మాట మాటగా పెరిగిన వివాదం పెద్ద వివాదాలకు దారితీసి తమలో తాము కలహించుకొని నాశనమయ్యారట పూర్తిగాను. బలరామదేవుండు యోగ మార్గమున జని కలసె అనంతుని వైకుంఠవాసుని. బలరాముడు యోగ మార్గంలో వెళ్ళి స్వామి తన దేహాన్ని త్యజించి అనంతుడిలో కలిసిపోయారట స్వామి వైకుంఠ మార్గంలో. కృష్ణుడొక మార్గమున పోయి అడవిని చేరి పొదల మాటున విశ్రమించి ఉన్నంతలో. కృష్ణుడు కూడా ఇంకో మార్గంలో వెళ్ళి ఒక అడవిలో చేరి ఒక పొదమాటున విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట స్వామి. ఒక కాలిపైన వేరొక కాలిన మరించి కదిలించుచుండగా అది చూచి ఒక బోయే మృగము చెవి అని తలచి గురి చూచి భయముతో కొట్టగా హరి హాహాకారమొనరించే. స్వామి ఒక పొదమాటున విశ్రమించి తన ఒక కాలిపైన ఇంకో కాలిని చేర్చి ఆ కాలిని కదుపుతూ ఉన్నారట. కదులుతూ ఉన్నటువంటి ఆ బొటనవేలి భాగము ఒక జింక చెవి వలె తోచిందిట ఒక చెట్ల చాటు నుంచి చూస్తున్నటువంటి ఒక బోయవాడికి. ఎవరు అంటే ఆ బోయవాడు ఎప్పుడైతే ఆ ముసలం యొక్క అరిగిపోయిన ముక్కని యాదవకుమారులు సముద్రంలో పారేశారో దాన్ని ఒక చేప మింగిందని చెప్పుకున్నాం కదా, ఆ చేపను పట్టుకున్న వాడే ఆ బోయ. ఆ చేప కడుపులో ఉన్నటువంటి ఆ ములికిని తీసి వాడు బాణానికి కొనగా చేసుకున్నాడు ములికిగా. ఆ బాణంతో వాడు ఆ స్వామి యొక్క కదులుతున్న బొటన వేలుని చూసి అది జింక చెవి అని భావించి జింకను వేటాడే ప్రయత్నంలో బాణం వదిలి దాన్ని ఖండించాడు. అంతటి స్వామి హాహాకారం అనరించారట. శబ్దము వినపడి ఆ బోయ అయ్యయ్యో ఎవరో మానవుడిని కొట్టానా నేను, ఇది జింక కాదా అని భయంతో వాడు వెంటనే గబగబా అది వినిన ఆ బోయ భయముతో దరిజేరి అపరాధినని తలచి దీనముగ విలపింప కృష్ణుండు కరుణతో ఓదార్చి పలికెనిటు కర్మ ఫలములు ఎంత వారికి తప్పవని. ఎంతటి వారికైనా కర్మఫలాలు తప్పవు నాయన. స్వామి తన అవతార పరిసమాప్తికి ఒక మిషని ఎంచుకుని, అది స్వామి సంకల్పము,
కనుకనే ఆ విధంగా జరిగింది. ఆ విధంగా ప్రణాళిక రచించారు స్వామి. అటుపైన ఆబోయ తన దోషమును దలచి దైవ ద్రోహము చేసి బ్రతుకరాదని తలచి నిర్మలుండై నిరాహార దీక్షను బూని ప్రాణములు త్యజించి వైకుంఠమునకేగే. అయినప్పటికీ ఆ బోయవాడు వాడు ఎంత మ్, అజ్ఞాని అయినప్పటికీ ఎప్పుడైతే కృష్ణ దర్శనం లభించిందో, సాక్షాత్తు పరమాత్మ దర్శనం లభించిన తర్వాత ఇంకా అవిద్య ఎక్కడిది? వాడు వెంటనే నిరాహార దీక్షను పూని నిర్మలుడై అదొక వ్రత దీక్షలాగా పూని ప్రాణాన్ని త్యజించి తన శరీరాన్ని త్యజించి ఆ, వైకుంఠ ధామానికి చేరుకున్నారు స్వామి దయతో. అప్పుడు దారుకుడు శ్రీకృష్ణ సారథి వచ్చి ఒంటరిగనున్న సర్వజ్ఞుడగు హరిగాంచి. దారుకుడు అనేవాడు శ్రీకృష్ణుడి రథసారథి కదా. అక్కడ వెతుకుతూ స్వామి ఎక్కడున్నారా అని వెతుకుతూ వెతుకుతూ అటు వచ్చాడు ఆ దారుకుడు. ఒంటరిగా ఉన్న స్వామిని చూచి భయభక్తులతో చేతులు జోడించి పలికె తన స్వామి గని కడు దీన స్వరముతో దీనంగా ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ దారుకుడు కృష్ణ పరమాత్మని. నిన్ను చూడని కనులు నిష్ఫలంబులు స్వామి, నిన్ను పలుకని నాల్క నీరసంబగు స్వామి, నిన్నుగానని దినములన్ని నింద్యములగును, నీదు కనులెత్తి మము దయచూడు కరుణతో. సాగరంబును బోలు యదుకులము నశించె బంధువులు గురులు సఖులందందు బోయిరెటో, ద్వారకకు బోయి స్నేహితులకేమని చెప్పుదు, అనుచుండ హరి ఆయుధములు మాయంబయ్యే. స్వామి, నిన్ను చూడని కళ్ళకు ఇంకా సార్థకమేముంది, అవి నిష్ఫలము. నిన్ను పలకని నాలుక కూడా వృధా. నిన్ను చూడలేని జన్మ ఎందుకు స్వామి? ఇంకా నిన్ను చూడలేని ప్రతి దినము కూడా నింద్యమైన దినమే, అంటే అది ఒక అశుభమైన దినమే. నీది కళ్ళెత్తి నన్ను దయతో చూడవయ్యా. సాగరం అంతటి పెద్దది, అంత సంపత్తి కలిగినది, అటువంటి బలాలు కలిగినది ఎదుకులను నశించిపోయింది. బంధువులు గురులు సఖులు మిత్రులు అంతా ఎటుపోయినారో తెలియదు. కొంతమంది చనిపోయారో, కొంతమంది సముద్రంలో పడిపోయారో, కొందరు ద్వారక వీడి ప్రభాసానికి వెళ్ళారో, ఎటు ఎక్కడి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారో తెలియట్లేదు. ద్వారకకు పోయి స్వామి ఏరి అని అడిగితే నేను ఏం చెప్పాలి స్వామి అని విలపిస్తూ ఉన్నాడు ఆ దారకుడు. అప్పుడు నారాయణుడు పలికె దారుకునితో, అక్రూర విదురులకు అంతయును చెప్పుమని పార్థుతో దిల్పుమన శ్రీ బాల గురు వృద్ధ ద్వారకావాసులను హస్తినకు చేర్చుమని. ఈ విధంగా దారుకుడు ప్రార్థిస్తూ ఉండగానే ఆ హరి యొక్క ఆయుధాలన్నీ కూడా అదృశ్యాలైపోయినవి. శంఖము చక్రము గరుడధ్వజము అన్నీ కూడా వైకుంఠంలో తమ తమ స్వస్థానాలకు చేరుకున్నాయి, స్వామివారి రాక కోసం అక్కడనే నిరీక్షిస్తూ. ఆ విధంగా ఆ పంచాయుధాలు మాయమైపోయాయి, హరి యొక్క ఆయుధాలన్నీ మాయమైనాయి. అప్పుడు స్వామి చెప్పారు, నువ్వు వెళ్ళి అక్రూరుడికి విదురుడికి జరిగిన విషయమంతా చెప్పు, పార్థుడితో తెలుపు. ఏమని అంటే, ద్వారకలో మిగిలిన వారిని ఇంకా ఇక్కడ నిస్సహాయంగా ఉన్నవారిని హస్తినాపురానికి చేర్చమని నా ఆజ్ఞగా వారికి చెప్పు అని చెప్పారు. వల్లెయని దారుకుడు వేగంబుగా పోయి హరి ఆజ్ఞ తెలుపగా ఆచరించిరివారు. అంత ద్వారక మునిగె పరిపూర్ణ జలములో, ఎవ్వరును చొరరాని విధముగా జలధిలో. ఆ విధంగా చెప్పిన తర్వాత దారకుడు వెంటనే వెళ్ళిపోయి పార్థుడికి అక్రూరుడికి విదురుడికి స్వామి చెప్పమన్న సందేశాన్ని వినిపించారు. వారు స్వామి ఆజ్ఞల్ని పాటించారు. ఇంకా అప్పుడు ద్వారక పరిపూర్ణమైన జలాల్లో సముద్రుడు ద్వారకని ఎలా ముంచివేశాడు అంటే, ఇంకెప్పటికీ కూడా ఇంకెవ్వరూ దానిలో ప్రవేశించరాని విధంగా ద్వారక మునిగిపోయిందిట సముద్రంలో. అప్పుడు పరమేశుడగు శ్రీకృష్ణదేవుండు శతకోటి రవితేజ భాసితుండై వెడలి, మునులు దేవతలు జయనాదములతో కదిలి నిజధామమును చేరే వైకుంఠ నగరమును. అప్పుడు పరమేశ్వరుడైన ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు శతకోటి రవితేజస్సు భాసుడై వెలిగి 1000 కోట్ల సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ మునులు దేవతలు జయ జయ నాదాలు చేస్తూ ఉండగా జయ జయ ధ్వానాల మధ్య కదిలి వెళ్ళిపోయి తేజస్వరూపంగా వైకుంఠ ధామాన్ని చేరుకున్నారు స్వామి.
ఆ మాధవుని మూర్తి జలధి ప్రాంతములోన జగన్నాథుని రూపమున వెలసెనని తెలిపి వివరించ శుకయోగి అభిమన్యుతనయునకు శ్రీకృష్ణ దివ్యావతార పరిపూర్ణతను. ఆ విధంగా తేజరూపంతో వెళ్ళిపోయారు. ఆ కృష్ణ కళేవరం ఏమైంది? ఆ నీలమేఘశ్యాముడు అత్యద్భుత దివ్య గాత్రమైనటువంటి ఆ శరీరం ఏమైంది అన్నారు. ఆ శరీరము పాంచభౌతికమా? అది కాదు కదా, దివ్యమైన శరీరం. ఆ దివ్యమైన శరీరము శబ్ద బ్రహ్మ రూపంగా భాగవతంలో ప్రవేశించి భాగవత రూపంలో ఉన్నది అని చెప్పారు పెద్దలు. ఇంకా సముద్ర తీరంలో ఉన్న ద్వారకా తీరంలో ద్వారక అంతా మునిగిపోయినప్పటికీ స్వామి యొక్క నివాసం మాత్రం అది మునగకుండా ఉన్నది అని చెప్పారు. ఇప్పుడు ద్వారకలో మనం ఏదైతే శ్రీకృష్ణ భగవానుడి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ ఉన్నామో అందు ప్రవేశించింది అదే స్వామి యొక్క శరీరము అని కూడా కొంతమంది పెద్దలు చెప్పి ఉన్నారు. ఇంకా అటువంటి దివ్యమైన స్వామి యొక్క ఆ శరీరము శబ్ద రూపంలో భాగవత రూపంలో అంతటా కూడా ప్రపంచమంతా విశ్వవ్యాప్తమై ధ్వనిస్తూ ఉంటుందని స్వామి ఆనతిచ్చారు. అందుకే మనం భాగవతాన్ని కృష్ణ స్వరూపంగా భావించాం కదా. తొలి రెండు స్కంధములు స్వామి పాదమ్ములని, మూడు నాలుగు స్వామి ఊరుద్వయమ్మని, ఐదవది నాభి అని, ఆరవది హృదయమని, ఏడు ఎనిమిది స్వామి బాహుయుగళమ్మని, నవమ స్కంధము స్వామి కమనీయ కంఠమని, దశమ స్కంధము స్వామి ముఖమండలమ్మని, ఏకాదశము నుదురు ద్వాదశము శిఖయని, వర్ణించ వ్యాసుండు భాగవత గ్రంథమును. ఈ యొక్క స్వామి పూర్తిగా భాగవతమే శ్రీకృష్ణ స్వరూపంగా రూపొందింది అని చెప్పారు వ్యాస భగవానులు. మనకు వాళ్ళంతా కూడా బ్రహ్మవేత్తలు, వేదవేత్తలు, స్వామిని దర్శించిన వారు. బ్రహ్మమును పరబ్రహ్మమును దర్శించిన వారు చెప్పిన అక్షర సత్యాలని మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కృష్ణావతారాన్ని పరిసమాప్తి చేసుకొని కోటి సూర్య ప్రకాశమానుడై తేజోస్వరూపంతో కదిలి తన ఆయుధాలతో తన పరివారంతో స్వామి వైకుంఠధామం చేరుకున్నారు అని తెలియజేస్తున్నారు శుకయోగీంద్రుల వారు పరీక్షణ్ మహారాజుతో. దివ్యమగు ఈ కథను వినిన వ్రాసిన వారు సిరి సంపదలు కీర్తి అదృష్టములు కలిగి దీర్ఘాయును గల్గి లోకులందరూ మెచ్చ ఘనమైన జీవనము కలిగి వెలుగొందెదరు. దివ్యమైనటువంటి కృష్ణావతార గాథని ఎవరైతే వింటారో వ్రాస్తారో వీళ్ళంతా కూడా చదువుతారో వీరందరూ కూడా దివ్య సిరి సంపదలు, కీర్తి, అదృష్టము, దీర్ఘాయుషు కలిగి లోకులందరూతో కూడా మెచ్చుకోబడేటువంటి జీవితాన్ని, ఘనమైన జీవితాన్ని కలిగి వెలుగుతూ ఉంటారట అని ఫలశ్రుతిని తెలియజేశారు శుకయోగీంద్రుల వారు ఈ పరీక్షణ్ మహారాజుతో. ధరణి జపతే రామ ధర్మ విగ్రహ రామ ఖరదూషణారి దశకంఠ సంహారి సురవైరి పరిహారి గురు సూరి శుభకారి కరుణాంతరంగ శ్రీ రఘురామచంద్ర.